రాత్రి 7:30 మీ 6 టీవీలో. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కిడ్నాప్ కలకలం రేపింది. 3 గంటలకు పైగా హై డ్రామా కొనసాగింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు మరుమాముల శ్రీనివాస్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శ్రీనివాస్ శర్మను వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి గంటల వ్యవధిలోనే ఆయన్ని ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. శర్మ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీనివాస శర్మను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన వాళ్ళు ఎవరు, ఎక్కడికి తీసుకువెళ్లారు అనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కిడ్నాప్ కలకలం రేపింది. 3 గంటలకు పైగా హైడ్రామా కొనసాగింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు మరుమాముల శ్రీనివాస్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శ్రీనివాస్ శర్మను వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. తిరిగి గంటల వ్యవధిలోనే ఆయన్ని ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. శర్మ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీనివాస శర్మను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన వాళ్ళు ఎవరు, ఎక్కడికి తీసుకువెళ్లారు అనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కిడ్నాప్ కలకలం రేపింది. 3 గంటలకు పైగా హైడ్రామా కొనసాగింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు మరుమాముల శ్రీనివాస్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అసలు ఈ కిడ్నాప్ వ్యవహారం ఏంటి? తీసుకువెళ్లారు, 3 గంటల వ్యవధిలోనే తీసుకొచ్చి మళ్ళీ ఇంటి ముందు విడిచిపెట్టారు. అసలు వివరాలు ఏమైనా తెలుసాయా?
సంతోషి. అయితే మొత్తానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ శర్మ, ఆయన గత 15 సంవత్సరాలుగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర అనుచరుడుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఏదో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించినటువంటి అంశంలో తలదూరారు అనేటువంటి ఒక దానిపై కూడా కొంతమంది గుర్తు తెలియని దుండగులు నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో కూడా ఆయన నివాసంలో ఉండగా కూడా ఒకసారిగా కిడ్నాప్ తీసుకొని వెళ్లడం అయితే మాత్రం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపు 3 గంటల వరకు కుటుంబ సభ్యులైతే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, అనంతరం సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా శ్రీనివాస్ శర్మ కిడ్నాప్ చేసినటువంటి దుండగులు ఏదైతే మాచర్ల సమీపంలో ఉన్నటువంటి దుర్గి వైపు తీసుకొని వెళ్లారు అనేటువంటి ఒక సమాచారంతో కూడా ఒక్కసారిగా పోలీసులు అయితే మాత్రం అటుగా వెళ్లి అతని కోసం వెతుకులో పూర్తిస్థాయిలో అతను ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మరి చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే తిరిగి మరలా 3 గంటల వ్యవధిలోనే శ్రీనివాస్ శర్మ ఇంటి సమీపంలో తిరిగి మరలా దుండగులు అతన్ని కారులో వదిలిపెట్టి వెళ్లడం అయితే మాత్రం జరిగింది. మరి జరిగినటువంటి నేపథ్యంలో అసలు ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ శర్మను కిడ్నాప్ చేశారు అనేటువంటి దానిపై కూడా పోలీసులు అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే మాత్రం చేపడతా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ శర్మ మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఆయన చెప్పినటువంటి ప్రకారం కూడా ఎవరో దండుగులు అతన్ని కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోపక్క ఆయనైతే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో తలదూర్చారు కాబట్టి దుండుగులు అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లి సంతకాలు పెట్టించుకొని తిరిగి మరలా పంపించారు అనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం వినిపిస్తా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి శ్రీనివాస్ శర్మ అయితే ప్రస్తుతం మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి కుటుంబ సభ్యులైతే మాత్రం నిన్న కొంత ఆందోళనకు గురైనప్పటికీ కూడా ఇప్పుడు ఆయన క్షేమంగా బయటపడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా పల్నాడులో ఈ విషయం చోటు చేసుకోవడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా దుండగులు ఎవరైనా కూడా వారిని పట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈ యొక్క ఘటన అయితే మాత్రం పల్నాడులో ఒక కలకలం రేపింది. 3 గంటల హైడ్రామాకు రాత్రి తెరదింపడంతో కూడా ఒక్కసారిగా పల్నాడు ప్రాంత ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సంతోషి. రైట్ పవన్, థ్యాంక్ యూ. పుష్ప సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలు